20,000 రూపాయలు పెట్టి బైక్ కొంటానని కూడా తెలియదు నాకు. అది కొన్నా. దాని తర్వాత ఢిల్లీ నుండి ఢిల్లీ వరకు మన అసోసియేట్స్ ఉన్నారు. సుప్రీంకోర్టులో మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ దగ్గర కూడా మాట్లాడే కాబట్టి మనకు ఎందుకు వచ్చిందంటే మన అసోసియేట్స్ కల్పించినారు. ఒకటే అడిగారు సార్, రీసెంట్గా షేర్ చేస్తూ తెలియదు నాకు. 2019లో నేను ఢిల్లీకి పోయేసిన ఎవరితో, మన కాలేజీ వాళ్ళతో. 18-19లో ఫస్ట్ టైం ఢిల్లీ టూర్. లోకల్ స్టూడెంట్స్ కదా, మన కాలేజ్ స్టూడెంట్స్తో మనం వాళ్ళతో. అంటే నేను అప్పుడు స్టూడెంట్ని. ఆ గేట్ వరకు పోయి లోపల పర్మిషన్ ఇవ్వలే. ఇద్దరికి అడగట్టినాం సార్ లోపల పోయి కూర్చొస్తాం పర్లేదు ఉంది కదా అని. లోపల పోయి వచ్చిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లుందంటే అదే కోర్టులో ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాం. ఐ మీన్ నా స్టూడెంట్స్ అదే కోర్టులో ఉండాలా. ఎవరికైనా కూడా ఐ ఎంఫసైజ్ ఎవ్రీ వన్ స్టూడెంట్స్ మస్ట్ బి ప్రాక్టీస్ ఇన్ సుప్రీం కోర్ట్, అపెక్స్ కోర్ట్. ఎందుకంటే దేశంలో దాదాపు 2,800 మాత్రమే ఏవార్లు ఉన్నారు. దాంట్లో పనిచేసే వాళ్ళు ఏవారు అంటే 1000 మంది. ఏవారు కావాలనేది ఒక జిల్లా జడ్జి అయినా ఒకటే, ఏవారు అయినా ఒకటే. వ్యాపారం భలే ఉంటుంది, నో ప్రాబ్లం. ఇంకా బిజినెస్ యాక్చువల్ అంటే మనం సర్వీస్ ఇవ్వాలనుకున్న వాళ్ళకి సర్వీస్ ఇవ్వచ్చు సార్. కానీ ఎంత డబ్బు దానం చేసినా నువ్వు వాళ్ళు గుర్తు పెట్టుకోలేరు. కానీ వాళ్ళకి కావాల్సిన ఆర్థికంగా అంటే వాళ్ళు సంపాదించుకున్న ఆస్తిని నువ్వు కాపాడగలిగినావంటే అదే పెద్ద ఇది. నా దగ్గర నేను లీగల్గా దాదాపు 190 కేసులు చేశాను. 190 కేసులు అంటే ఫ్రీగా సలహాలు ఇవ్వడం కానీ, మళ్ళీ నుంచి కేసులు చేయడం కానీ అన్ని సివిలే. క్రిమినల్ ఎందుకు అంటే డిఫెన్స్ కౌన్సిల్ అని కొత్తగా 2022 నుండి స్థాపించారు. అప్పటి నుండి నాకు ఇవ్వడం లేదు కేసులు. ఇప్పుడు పోక్సో కేసులు ఏమైనా కూడా అంటే ప్రొటెస్ట్ పిటిషన్ అంటారు. అసలు ప్రొటెస్ట్ పిటిషన్ అంటే తెలియదు. అక్కడికి నా ప్రొటెస్ట్ పిటిషన్ వేయాలా అన్నప్పుడు ఇలా జడ్జి గారు నాకు అపాయింట్ చేశారు. ప్రొటెస్ట్ పిటిషన్లో ఏ విధంగా రెడీ చేయాలో తెలియదు. అంటే ఇండస్ట్రీ రెడీ స్కిల్స్ మన దగ్గర లేవు. అందరూ ఇండస్ట్రీ ఏంటంటారు అంటే సినిమా ఇండస్ట్రీ, మళ్ళీ నెక్స్ట్ వచ్చి కార్పొరేట్ ఇండస్ట్రీ. ఆ స్కిల్స్ని డెవలప్ చేయడానికి నేను ఒక లీగల్ ఎయిడ్ సెంటర్ని పెట్టాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో నేర్పిస్తాను. నేర్చుకోవడానికి రాత్రి 9 గంటల తర్వాతనే. పొద్దునంతా నేను వ్యాపారంలో బిజీ ఉంటాను. బిజినెస్ మై యాక్టివిటీ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్ అండ్ సర్వీస్. రాత్రి మాత్రమే నేను నేర్పించగలుగుతాను. నాది బిగ్గెస్ట్ టెలిగ్రామ్ ఛానల్. 2,400 మంది నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవుతారు. లాస్ట్ టైం ఐ ట్రైన్డ్ నియర్లీ 1,800 మెంబర్ స్టూడెంట్స్ 2020 అనుకుంటా ఏఐపి. దాంట్లో దాదాపు 80% సక్సెస్ రేట్ వచ్చింది. సార్ 8 సార్లు ఏఐపి రాసినాను సార్. ఈసారి రాసింటే మీరు పెట్టిన బుక్ లాస్ట్లో రివిజన్ సెక్షన్ వచ్చింది కదా, అది రాసింటే ఈసారి పాస్ సార్ అన్నాడు. 8 సార్లు అంటే దాదాపు 3 8 24 అంటే దాదాపు ఎంతో 20,000 రోజులు ఖర్చు పెట్టింటాడు. ఒక్కసారి ఎగ్జామ్ రాయాలంటే ఏఐపి 3,000 లీటర్లు అవుతుంది. పోయి వచ్చే ఖర్చులు వ్యాపారం ఎక్కుపోతుంది. కాబట్టి నేనేమంటానంటే వర్క్ లైక్ ఏ లయన్, స్లీప్ లైక్ ఏ డాగ్, లర్న్ లైక్ ఏ కింగ్. అంటే ఇవన్నీ ఎందుకు సూత్రాలు చెప్తున్నానంటే లయన్ బాగా గట్టిస్తూ బాగా తిరుగుతుంది. మన కుక్క ఎట్లా ఉంటుంది అంటే ఇంటికాడ పండుకున్నట్టు ఉంటుంది. కానీ ఎవరైనా దొంగలు వచ్చినారంటే వెంటనే లేచి కూర్చుంటుంది. అంటే అంత యాక్టివ్గా అలర్ట్గా ఉండాలా. కింగ్ అంటే నువ్వు కింగ్ కావద్దు కానీ కింగ్ మేకర్ కావాలా. అందరినీ కింగ్ చేయాలా, అప్పుడే నీకు సక్సెస్ అవుతుంది. ఇప్పుడు కూడా నేను ఇదే కాలేజీలో వర్క్ చేస్తున్నాను యాజ్ ఏ ఐటీ మేనేజ్మెంట్గా. దాంతోపాటు స్టూడెంట్స్ నుంచి అడుగుతుంటారు రీసెంట్గా ఐఓటీ డివైజెస్ ఏ విధంగా వర్క్ అవుతాయి, టెక్నాలజీని ఏ విధంగా యూజ్ చేసుకొని మనం ఎన్ఐ యాక్ట్కి సంబంధించిన రిప్లై నోటీస్ ఏ విధంగా డ్రాఫ్ట్ చేయాలా. సెమినార్ కూడా కండక్ట్ చేశాము. ఇప్పుడు మన స్టూడెంట్స్ చాలామంది పెద్ద వర్కింగ్ షాపులు కాడ పోయి వర్క్ చేస్తున్నారు. కానీ అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ఏం నేర్పి నాకు తెలుసు. వాళ్ళు ఒకటే కమాండ్ చేస్తారు, ఇక్కడ కట్టేదిరా అంటారు. ఫస్ట్ మీకు ఏం జరుగుతుంది కేసులో అని ఒక 3 నెలలు కోర్టుకి అబ్జర్వేషన్కి వెళ్ళాలి. ఆఫ్టర్ అడ్వకేట్ దాని తర్వాత ఒక అడ్వకేట్ని చూస్ చేసుకోవాలి. అంతవరకు చూస్ చేసుకోవద్దని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక ఇంకా మళ్ళీ మాట్లాడుకుందాం. ఏమంటే సమయం అనేది నా ఒక్కటే కాదు, నేను నమ్మేది కూడా సమయమే. కాబట్టి సమయం అందరికీ కావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మన కాలేజ్ చాలా సపోర్ట్ చేస్తుంది టెక్నాలజీలో కూడా. మన స్టూడెంట్స్ అందరూ దాన్ని అవేర్ చేసుకుంటారనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ బికాస్ ఇక్కడ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆయన టెక్నికల్ గ్రాడ్యుయేట్. ఆయనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఈరోజు మొత్తం టెలిగ్రామ్ యాప్ని ఆ తర్వాత మన సాంకేతిక పరంగా అందరికీ కూడా క్యాటర్ చేస్తూ growing lot. We appreciate him to the core. Thank you so much.
ఇవన్నీ ఎందుకు చెప్పారంటే మన మిత్రులు ఉన్నారు, చాలా వాళ్ళు ఉన్నారు, కానీ ఆయన దృష్టి అంతా ప్రజెంట్ జనరేషన్ అడ్వకేట్స్ గా ఉన్నవాడు ఉన్నారు. అడ్వకేట్స్ అంటే లీగల్ స్టూడెంట్, లా స్టూడెంట్స్ మీద ఉంది కాబట్టి ఇవన్నీ కూడా డీటెయిల్ చెప్పాము. థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే ఐ రిక్వెస్ట్ అదర్ స్టూడెంట్స్ ఆల్సో టు కమ్ అండ్ say few things.